ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజస్థాన్ రాజధాని జైపూర్లోని ప్రసిద్ధ ఎలిఫెంట్ విలేజ్ హాథీగావ్లో ప్రత్యేక వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మూగజీవాలైన ఏనుగుల పరిరక్షణ, వాటి సంక్షేమం, పర్యావరణ వ్యవస్థలో వాటి ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది. వేడుకల్లో భాగంగా గజరాజులను వర్ణశోభితమైన సాంప్రదాయ దుస్తులు, రంగురంగుల పెయింటింగ్స్తో రాజస్థానీ సంస్కృతి ప్రతిబింబించేలా అత్యంత సుందరంగా అలంకరించారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఏనుగులకు వాటికి ఎంతో ఇష్టమైన చెరకు, రకరకాల తాజా పండ్లు, ప్రత్యేకంగా తయారు చేసిన బెల్లం లడ్డూలను తినిపించారు. స్థానిక మావటీలు, అటవీశాఖ అధికారులు, పర్యాటకులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని గజరాజులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు తరలిరావడంతో ఎలిఫెంట్ విలేజ్ ప్రాంతమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. విశ్వవ్యాప్తంగా ఏనుగులు ఎదుర్కొంటున్న ముప్పులు, వేటాడే ప్రమాదాలు, వాటి సహజ ఆవాసాల వినాశనం వంటి తీవ్రమైన సమస్యలపై ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు విస్తృత అవగాహన కల్పించారు. ఏనుగులు కేవలం అడవులకే కాకుండా సమగ్ర పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు విశ్లేషించారు. మనుషులు, ఏనుగుల మధ్య పెరుగుతున్న సంఘర్షణలను తగ్గించి వాటికి సురక్షితమైన జీవన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనే సందేశాన్ని ఈ ఈవెంట్ ద్వారా ఇచ్చారు. జైపూర్ కుతుబ్గఢ్ సమీపంలో ఉన్న ఈ హాథీగావ్ ఆసియాలోనే ఏనుగుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన అరుదైన పునరావాస కేంద్రాల్లో ఒకటిగా ప్రపంచ గుర్తింపు పొందింది. ఇక్కడ ఏనుగుల ఆరోగ్యం, ఆహారం, విశ్రాంతి కోసం ప్రభుత్వం ప్రత్యేక మౌలిక సదుపాయాలు, వైద్య సంరక్షణను అందిస్తోంది. ఈ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఎలిఫెంట్ విలేజ్ను సందర్శించిన పర్యాటకులకు ఏనుగుల జీవనశైలి, వాటి ప్రవర్తన, మావటీలతో వాటికున్న అపురూపమైన అనుబంధాన్ని దగ్గరగా చూసే అరుదైన అవకాశం లభించింది. ఏనుగుల సంరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించగా పర్యాటకులు గజరాజులతో ఫోటోలు దిగుతూ సందడి చేశారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు మూగజీవాల పట్ల మానవత్వాన్ని చాటడానికి ఇటువంటి అంతర్జాతీయ వేడుకలు ఎంతో దోహదపడతాయని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏనుగుల సంతతిని కాపాడుకుంటామని ఈ సందర్భంగా హాజరైన ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ పూనారు. ప్రకృతి ప్రసాదించిన ఈ అత్యంత తెలివైన, అతిపెద్ద క్షీరదాలను భవిష్యత్తు తరాలకు సురక్షితంగా అందించడమే లక్ష్యంగా ఈ వేడుకలు దిగ్విజయంగా ముగిశాయి.